హలో నాన్న, ఎక్కడున్నారు? తమ్ముడికి బాగా ఫీవర్గా ఉంది నాన్న, తొందరగా రండి. ఓకే అమ్మా, 1 అవర్లో వచ్చేస్తాం. తమ్ముడికి టాబ్లెట్స్ ఇవ్వు. ఓకే నాన్న. తమ్ముడు, మెడిసిన్స్ తీసుకురావడానికి బయటికి వెళ్తున్నా, 5 మినిట్స్లో వచ్చేస్తా. హలో, రేపు సాయంత్రం కల్లా నా అమౌంట్ నాకు ఇవ్వకపోతే నీ ఫొటోస్ ఫేస్బుక్లో ట్విట్టర్లో అప్లోడ్ చేసేస్తా. శివ ప్లీజ్ శివ, నా ఫొటోస్ నాకు ఇచ్చే శివ. ప్లీజ్ శివ, నువ్వు అడిగినంత మనీ నా దగ్గర లేవు శివ. ఈ భయం మీద నువ్వు ఫేస్బుక్లోని ట్విట్టర్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేసినప్పుడు లేదా రేపు సాయంత్రం కల్లా నా అమౌంట్ నాకు కావాలి. రే పదరా, ముందే తెచ్చుకుందాం. రేపు అసలే ఇండిపెండెన్స్ డే. రేపు బ్రాందీ షాపులు సెలవా. లే పద. ఏమ్మా, ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఆడవాళ్ళకి ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఇన్ఫార్మ్ చేసి చాలా మంచి పని చేసావు. అందరూ నీలా ఆలోచించాలి. వెల్డన్. థ్యాంక్ యూ సార్. హలో, ఎవరమ్మా? శివ ప్లీజ్ శివ, నా ఫొటోస్ నాకు ఇచ్చే శివ. నేను పోలీస్ని. వీడి మొబైల్ నా దగ్గరే ఉంది. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు అక్కడ సేఫ్గానే ఉండు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా రాత్రింబవళ్ళు తేడా లేకుండా 24/7 వారి సేవలను అందిస్తున్న పోలీస్ సిబ్బందికి మా కృతజ్ఞతలు. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంటారు. దయచేసి ఆడపిల్లలందరూ మీ యొక్క ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ఇంటర్నెట్ యాప్స్లో పోస్ట్ చేయొద్దని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై అంటే సరిపోదు. మన మాతల్ని, మన చెల్లెల్ని కాపాడుకున్న రోజే మనకు నిజమైన స్వాతంత్రం.